ఇట్ షుడ్ బి ఎ క్లీన్ వాటర్ టు టేక్, పోర్టబుల్ వాటర్ టు టేక్. కానీ కొత్త డిసీజ్ ఏంటి ఇండియాలో అసలు యాక్చువల్గా ఎంత నీళ్లు తాగాలి? 5 లీటర్లు తాగుతానండి, నేను 7 లీటర్లు తాగుతానండి, 8 లీటర్లు తాగుతానండి అని అంటారు. నా దగ్గరికి వచ్చి, నేను న్యూరాలజిస్ట్గా నా దగ్గర వచ్చే వాళ్ళు ఏమంటారు, కొంతమంది వచ్చి డాక్టర్ నేను రాత్రి 5 సార్లు వేస్తున్నాను, 6 సార్లు వేస్తున్నాను, ఏమిటి అనేది. నేను అన్నీ చూసి అన్నీ నార్మల్గానే ఉంటాయి, అన్ని పరీక్షలు నార్మల్గానే ఉంటాయి. సో సంథింగ్ వి కాల్ ఎస్ బ్లాడర్ డైరీ, అది రాసుకొని రండి అంటాం. బ్లాడర్ డైరీ అంటే ఏ టైంలో ఎంత యూరిన్ పాస్ చేశారు, ఏ టైంలో ఎంత యూరిన్ పాస్ చేశారు, ఒక రోజు పట్టి తీసుకొని రండి. మీరు ఒక కొలత బాణం పెట్టుకోండి, ఎంత వచ్చిందో రఫ్గా 200 ml, 300 ml, 400. సో అల్టిమేట్లీ ఎంత పాస్ చేస్తున్నాడు? 5.5 లీటర్లు పాస్ చేస్తున్నాడు. 5.5 లీటర్స్ ఆఫ్ యూరిన్ పర్ డే. 5.5 లీటర్స్ ఆఫ్ యూరిన్ పాస్ చేయాలి అంటే కనీసం నువ్వు 15 సార్లు పోయాలి కదా. అంత రావాలి అంటే మరలా ఎక్కువ వచ్చిందని చెప్పి ట్రీట్మెంట్ తీసుకోవడం ఎందుకు? ఆ నీళ్లు తగ్గించారంటే ఆటోమేటిక్గా అది తగ్గిపోతుంది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, వాటర్ అంటున్నారు మీరు, చాలా మందికి ఈ ఎక్సెసివ్ వాటర్ డ్రింకింగ్, ఎంత తాగితే మంచిది, ఎక్కువ తాగితే మంచిది, కిడ్నీ ఫ్లష్ అవుతాయి అని చెప్పి ఏదైతే అనుకుంటారో అది తప్పండి. అది బేసిక్గా టు సర్టన్ ఎక్స్టెంట్ ఇట్ ఇస్ కరెక్ట్. నీళ్లు తక్కువ తాగమంటే, తక్కువ తాగకుండా ఉండమంటే ఇట్ డజంట్ మీన్ దట్ ఎక్కువ తాగితే మంచిదని కాదు. తక్కువ తాగద్దన్నారు అంతేగాని ఎక్కువ తాగితే మంచిదని ఎక్కడ చెప్పలేదండి.